టీవీ14 న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రం కబలేశ్వరపురం గ్రామం ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచ్లకు గ్రామ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామాల్లో శానిటేషన్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, పరిశీలన విధానం, వీధి లైట్లు, గ్రామ పంచాయతీలలో ఎలక్ట్రిసిటీ బిల్లు మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో చెరువు గట్టుల ఆక్రమణ తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేరు సర్పంచ్ దాయం కావేరి, వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమార్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సెక్షన్ 139 ప్రకారం పోలీసుల సహకారంతో తొలగించవచ్చని కార్యదర్శి నరసింహారావు వివరించారు. చెరువు గట్లపై అక్రమదారులు నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలపై ట్యాక్స్ విధిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని అంగర గ్రామ సర్పంచ్ వాస కోటేశ్వరరావు సూచించారు. ఎక్కడ ఇళ్ల స్థలం లేని వారు చెరువు గట్టుపై నివాసం ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలం కేటాయించి అక్రమణ తొలగించాలని కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు, కాలేరు సర్పంచ్ దాయం కావేరి సూచించారు. ఎంపీడీఓ కొండలరావు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంలో తీర్మానాన్ని మనం చేసినప్పుడు 3 నెలల తర్వాత కానీ మన అది రద్దు చేసే అధికారం లేదు. ఒకవేళ అది రద్దు చేయాలనుకుంటే మనకి ప్రత్యేక సమావేశం పెట్టుకుంటే మళ్ళీ మనం రద్దు చేసుకోవాలి. మనకి పంచాయతీ సొంతంగా చేసుకునే తీర్మానాలు ఏమి ఉన్నాయో తెలుసుకుని దాని మీద పన్ను కానీ లేకపోతే రెంటెడ్ ట్యాక్స్ అంటే నెలవారీ అద్దెకి తీసుకున్నాం మనకి ఇన్కమ్స్ వస్తే వాళ్ళ జీవనాన్ని గురించి వాళ్ళు తీసుకెట్టుకోవాలి. మా అంగర్ గ్రామంలో ఆ విధమైనటువంటి సలహాలు సూచనలు జరుగుతున్నాయి. మాకు అదే చదువు వస్తుంది. అది ఇప్పుడు మా కొన్ని విషయాల్లో ఏదన్నా వరదలు ఇవన్నీ వచ్చినప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సర్పంచ్ లెక్క కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ రావాలి. ఇవన్నీ కాకుండా మనం కొన్ని ఖచ్చితంగా చేయవచ్చు. అత్యవసర సమయంలో స్వయం నిర్ణయాధికారం ఉండదన్నమాట. ఈ వరద వస్తుంది, అక్కడ నుంచి మనకి పడవలు రావాలి, అప్పటి వరకు మనం పంపమంటే కుదరదండి. అప్పుడు సర్పంచ్ ఏదో సొంతంగా ఎవరన్నా ఏదో బోట్లు పెట్టి పంపేయచ్చు. ఆ విధంగా నిర్ణయాధికారం, అత్యవసర సమయం నిర్ణయాధికారం ఉంటుంది అన్నమాట. తర్వాత వార్డు మెంబర్లు, పంచాయతీ సభ్యులు మరియు ప్రజాసేవకులు పరిపాలనలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చడం. తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ధిపై చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయాలు చేయడం, పరిపాలన నివేదిక పరిశీలించడం. గ్రామ సభ, గ్రామ పంచాయతీ మరియు కార్యనిర్వహణ కమిటీ సమావేశాలు. పంచాయతీ కార్యదర్శి ఏం చేయాలంటే ఎజెండా తయారు చేయాలంటే ఆ ఎజెండా కూడా ముందు సర్పంచ్ గారిని నిర్ణయించి తేదీ, సమయం, ప్రదేశాన్ని, సమావేశాల అధ్యక్షత వహించడం, తీర్మానం రాయడం, నిర్ణయాత్మక ఓటు కలిగి ఉంటారు. నిర్ణయాత్మక ఓటు అంటే మన గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 మంది వార్డు మెంబర్లు ఉన్న సమయంలో ఒక చిన్న సబ్జెక్ట్ వచ్చిందండి. సగం మంది చేద్దామని, సగం మంది చేయనని. అప్పుడు సర్పంచ్ గారు నిర్ణయాత్మకంగా ఓటు హక్కుంటుంది అనమాట అండి. ఇది ఆయన వద్దు అని కనుక నిర్ణయాత్మకంగా ఓటేస్తే కనుక అది ఆ తీర్మానం ఆగిపోద్దండి. అదేవిధంగా ఆయన కనుక అనుకూలంగా ఓటేస్తే కనుక అది అమలు అవుతుంది. ఈ విధంగా నిర్ణయాత్మకంగా ఓటు హక్కు కూడా సర్పంచ్ గారు కలిగి ఉంటారండి. తర్వాత వార్డు మెంబర్లు తీర్మానాలు ప్రవేశపెట్టడా, ఓటు హక్కు కలిగి ఉండడం, ప్రశ్నలు అడగడం, సమావేశాలన్నిటికీ తప్పక హాజరై బలవంతమైన చర్చలు. అదేవిధంగా అన్ని నిర్ణయాల్లో మన గ్రామ పంచాయతీ ఏం చేస్తామంటే ఈ నిర్ణయాలను, తీర్మానాన్ని అమలు చేయడం. తీర్మానం అమలు చేశాక దాన్ని మనం అమలు చేస్తాం. అన్ని చట్టం ప్రకారం చేస్తాం. అంటే మన దగ్గర 12 మంది వార్డు మెంబర్లు మనం అందరూ ఉంటేని చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసి ఒక ఇల్లు పోగొట్టేస్తామంటే పోగొట్టేయడం లేదండి. అంటే అది మన చట్టంలో లేదండి. చట్టంలో ఏదంటే దానికి అనుగుణంగానే మనం చట్టాలు చేసుకున్నాం. అదేవిధంగా ముందే వార్డు మెంబర్లు కొంతమంది మన ఇటు ఉండదు కానీ కొన్ని మెట్ట ప్రాంతాలు